మెరుపు కలలు మెరుపు కలలు. అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాలి. అది కాదు డాడీ, వాళ్ళు చాలా ఆవేశంలో ఉన్నారు. వద్దు డాడీ. కానీ మనం ఏం తప్పు చేయలేదు కదమ్మా, దొంగలా పారిపోవడం ఎందుకు? పద, వాళ్ళతో మాట్లాడదాం. డాడ్, నిన్నెంతగా నమ్మాము. నువ్వు మా అందరికి ఉండడానికి ఇంత గూడు ఏర్పాటు చేస్తావని పొంగిపోయి దేవుళ్ళ మా గుండెల్లో పెట్టుకున్నాం. కానీ నువ్వు దెయ్యంలో మారి మా నమ్మకంతో ఆడుకున్నావు. నీ స్వార్థానికి, నువ్వు కోట్లు సంపాదించడానికి, మా పేదల రక్తం తాగడానికి నీకు సిగ్గుగా లేదు? మా కడుపు కొట్టి సంపాదించిన సంపాదన నీకెందుకు పనికొస్తుంది? నువ్వు తినేది మా రక్తపు కూడు. అది కాదమ్మా, మేమేం చేయలేదు, మేమెలాంటి తప్పు చేయలేదు. దయచేసి నేను చెప్పేది వినండి. చాలే, దొరికిన ప్రతివాడు చెప్పే మాట ఇది. ఇవి విని విని విసుకుపోయాం. మాకు మా ఇల్లు కావాలి. నీకు ఆడపిల్లలున్నారు కదా, నువ్వేం బాగుపడతావు? మట్టి కొట్టుకుపోతావురా. వీళ్ళందరికీ మీరేం సమాధానం చెప్తారు సార్? అందరిలాగా దొంగ షాంపులు వేసి లంచాలిచ్చి తప్పించుకోవాలనుకుంటున్నారా? దీనికి మీరేం సమాధానం చెప్తారు సార్? చెప్పండి సార్. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. మేడం, సార్ బట్టలు డ్రై క్లీనింగ్కి వేస్తుంటే కోర్టులో ఈ పేపర్లున్నాయి. ఏంటది? భరద్వాజ్! భరద్వాజ్,
ఏంటిది? ఏంటిది? అడుగుతుంది మిమ్మల్ని డాడ్. బ్యాంకు నోటీసులో ఇల్లు జప్తు చేస్తామంటున్నారు. ఇల్లు జప్తు చేయడం ఏంటి? బిల్స్ ఆగిపోయాయి. బ్యాంక్ కోడి ఎక్సీడ్ అయిపోయింది. అందుకే వాళ్ళు ఎన్పిఏ ఇష్యూ చేశారు. ఖర్చులు, వ్యాపారంలో లాభ నష్టాలు అందరికీ ఉండేవి. మీకు సంపాదించడం చేత కదని చెప్పండి. ఇన్ని రోజులు నా ముందు సక్సెస్ఫుల్ బిజినెస్ ఐకాన్ అని బిల్డప్ ఇచ్చావు. అమ్మా ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలి? ఇల్లు జప్తు చేస్తే మనమందరం కలిసి రోడ్ ఎక్కాలి. అసలు ఈ పరిస్థితికి రావడానికి కారణం సంయుక్త, ఆహా, కారణాలు కబుర్లు చెప్పి నన్నే మార్చాలని చూస్తున్నారా? ఈ విషయం బయటికి తెలిస్తే కోటేశ్వరరాలైన భానుమతి అప్పుల పాలే రోడ్డు మీద పడిందని నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఆ అవమానం తట్టుకుని నేను ప్రాణాలతో ఉండగలనా? బిజినెస్ చేతకాని వాడివి ఎందుకు నిండా మునిగేదాకా చేతులు కట్టుకుని కూర్చున్నావు? ప్రసన్న, నేను తర్వాత కాల్ చేస్తాను. అది కాదు భాను, ఒక్క మాట. బ్యాంకు వాళ్ళు నీ ఇంటిని జప్తు చేస్తారంటగా? అలాంటిదేం లేదు. నేను మళ్ళీ చేస్తాను. అయిపోయింది, అంతా అయిపోయింది. నా పరువు, నా మర్యాద అన్ని మట్టిలో కలిసిపోయాయి. ఇక అందరి ముందు ఎలా తలెత్తుకొని తిరగాలి దేవుడా? మామ్, బాధపడకు భాను, నేనేదో ఒకటి చేసి. ఏం చేస్తారు? ఏం చేస్తారండి? మమ్మల్ని చంపేస్తారా? ఛీ! భాను, నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. మీరింకా మాట్లాడకండి. మీలాంటి ఆశభర్తని చేసుకున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను. చూడండి, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ బ్యాంక్ వాళ్ళు మన ఇంటికి రాకూడదు. వస్తే మీకు నాకు బంధం తెగిపోయినట్టే. షేమ్ ఆన్ యూ డాడ్, షేమ్ ఆన్ యూ. అక్క, ఏ డాడీ, డాడ్, మీలాంటి ఆశభర్తని చేసుకున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఆ బ్యాంక్ వాళ్ళు మన ఇంటికి రాకూడదు. వస్తే మీకు నాకు బంధం తెగిపోయినట్టే.
డాడీ ఆలోచిస్తున్నారు? ఎందుకోనమ్మా, మనసేం బాలేదు. నా కోసం ఒక్కసారి వైలిన్ ప్లే చేస్తావమ్మా? నీకు ఆడపిల్లలున్నారు కదా, నువ్వేం బాగుపడతావు? మట్టి కొట్టిపోతావురా. డాడీ ఏమైంది? ఆర్ యు ఆల్ రైట్? ఏం లేదమ్మా, మీరు వెళ్ళండమ్మా. మీరు ఎంత వేదన అనుభవిస్తున్నారో నాకు అర్థం అవుతుంది డాడ్. ఇలాంటి పరిస్థితుల్లో భార్య అర్థం చేసుకుని సపోర్టుగా ఉండాల్సింది పోయి సూదుల్లాంటి మాటలతో మీ మనసు గాయపరిచింది. రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ రంగానికి భరద్వాజ్ ఒక మాయని మచ్చ. భరద్వాజ్ సక్సెస్ సీక్రెట్ కి కారణం ఎథిక్స్ అంటే ఏంటనుకున్నావు? షార్ట్ కట్ లో కరప్షన్ అన్నమాట. ఏ ధర్మం నిన్ను నడిపిస్తుంది, ఏ న్యాయం నిన్ను గెలిపిస్తుంది. భరద్వాజ్ ఒక వైట్ కాలర్ ఫ్రాడ్, ఒక మేకవన్నె పులి అన్నట్టు సమాజం కోడై కూస్తోంది. నీలోని నైజం నిన్ను పడదోస్తుంటే ఏ నీతి బతికేనో. బదులు లేదే బతుకులేదే, ఏ గెలుపు కోసం సాగే నీ రణమే. డాడ్ డాడ్ ఎక్కడికి డాడ్? జస్ట్ అలా బయటికి వెళ్ళొస్తాను. ఐ నీడ్ సమ్ ఫ్రెష్ ఎయిర్. మీతో నేను వస్తాను. నో బేబీ, ఐఎమ్ ఫైన్. నేను వెళ్ళొస్తాను, నువ్వు వెళ్ళు. ప్లీజ్ డాడ్, మీతో నేను వస్తాను. ఈ టైంలో మీరు ఒంటరిగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ డాడ్, ఐల్ కమ్ విత్ యూ. సరే, కూర్చో. డాడీ, ఏదో ఒక విధంగా ఈ సమస్య నుంచి బయటకు వస్తాం. నా జీవితంలో నన్ను నిజంగా అర్థం చేసుకుంది, ప్రేమించింది, సంతోషాన్నిచ్చింది
నువ్వేనమ్మా. అలాంటి నిన్ను, వాళ్ళని, అందరినీ కష్టాల్లోకి నెట్టేశాను. సారీరా. ఏంటి డాడీ ఆ మాటలు? మీరు సారీ చెప్పడం ఏంటి? ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడకండి. డాడీ, ఎందుకు ఫీల్ అవుతున్నారు? డాడీ, డాడీ, దట్ వాట్ హ్యాపెండ్ డాడ్? డాడీ, ఏమైంది? డాడీ, దట్ వాట్ హ్యాపెండ్ డాడ్? డాడీ, డాడీ. Dad? 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 Daddy.
డోంట్ వరీ, డాడీ మామయ్యకి ఏమీ అవ్వదు. స్టే స్ట్రాంగ్. డాడీ నర్స్, నర్స్. డాడీ తనకి ఫస్ట్ ఎయిడ్ చేయండి. రండి మేడం. నో, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. ఏం కాలేదంటావేంటి? అలా రక్తం కారుతుంటే వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకో. నాకేం కాలేదని చెప్తున్నాను కదా, నాకేమీ వద్దు. మామయ్యకి ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. రండి మేడం. నేను రానని చెప్తున్నాను కదా, నేను డాడీ దగ్గరే ఉండాలి. సిస్టర్, పోనీ ఇక్కడే ఫస్ట్ ఎయిడ్ చేసేయండి. డాడ్ రండి మేడం, కూర్చోండి. కూర్చోండి మేడం. ఎందుకిది? పెయిన్ కిల్లర్ మేడం. వద్దు, నాకేం వద్దు. అయ్యో, పెయిన్ ఎక్కువ అవుతుంది మేడం. అయినా పర్లేదు, నాకేం వద్దు. నేను డాడీని చూసుకోవాలి. ఇంజెక్షన్ వేస్తే మత్తొచ్చి నిద్రపోతాను. నిద్రపోయేంత మత్తేం ఉండదు, పెయిన్ రిలీఫ్ ఉంటుంది. నాకేం వద్దని చెప్తున్నాను కదా. సార్, తను కంపల్సరిగా ఇంజెక్షన్ తీసుకోవాలి. వద్దని చెప్తున్నాను కదా. డాడ్ యాక్సిడెంటా? డాడీకి సీరియస్ గా ఉంది. మేం బయలుదేరి వస్తున్నాం. సంయుక్త, మమ్మీ, ఆయనకి ఎలా ఉంది? కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది మేడం. గంటలో పేషెంట్కి బ్లడ్ ఎక్కించకపోతే ఎవ్వరం ఏం చేయలేం.